నమస్తే. ఈరోజు ఇంతకుముందు నేను ఒక షార్ట్ చేశాను. ద డార్క్ రియాలిటీ ఆఫ్ డార్క్ స్టోర్స్, బ్లింకిట్, జాప్టో, జియోమార్ట్ ఇవి ఏవైతే ఉన్నాయో వీటి గురించి ఒక ఇన్ డీటెయిల్ ఫుల్ లెంత్ వీడియో చేస్తానని చెప్పాను. ఇప్పుడు ఆ వీడియోతోటి నేను మీ ముందుకు వస్తున్నాను. ఫస్ట్ నా క్వశ్చన్, మీరు ఆర్డర్ చేసే ఫుడ్ నిజంగా ఫ్రెష్గా ఉంటుందా? అది ఎటువంటి ఎక్స్పైరీకి దగ్గరగా లేనది మీ దగ్గరకు వస్తుందా? ఒక్కసారి మీరు ఆర్డర్ చేసే ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాని వెనకాల తిప్పితే మీకు అసలు రియాలిటీ ఏంటి అనేది తెలిసిపోతుంది. ఈ డార్క్ స్టోర్స్ రియాలిటీ ఏంటి అంటే, ఎగ్జాంపుల్ బ్లింకిట్ తీసుకున్నాము అంటే 1007 డార్క్ స్టోర్స్ ఉన్నాయి అక్రాస్ ద కంట్రీ. అండ్ జాప్టోకి అరౌండ్ 900 డార్క్ స్టోర్స్ ఉన్నాయి. రిలయన్స్కి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు, అది చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ప్రైస్ ఫ్యాక్టర్ ఒకటి చూసుకుందాం. మనము లెట్ స్టార్ట్ విత్ డైలీస్, అంటే రోజు యూజ్ చేసే వస్తువుల గురించి. మనము ఎప్పుడైతే యాప్ ఓపెన్ చేసి జాప్టోని చూస్తామో, బ్లింకిట్ని చూస్తామో, మనము రెగ్యులర్గా యూజ్ చేసే మిల్క్, కర్డ్ ఇలాంటి ఐటమ్స్ ఉంటాయి కదా, ఇవి మనకి డిస్ప్లేలో తొందరగా కనిపిస్తాయి. దీంతోపాటు అదర్ ఐటమ్స్ ఉంటాయి. ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రానిక్స్, క్లోతింగ్, షూస్, వాట్ నాట్, గేమ్స్ అని చెప్పేసి ప్రతి ఒక్కటి దాంట్లో ఇంక్లూడ్ చేయడానికి చూస్తున్నారు. ఇట్స్ ఎన్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీ పర్సన్ హూ వాంట్ టు స్టార్ట్ ఎ బిజినెస్. ఒక బ్లింకిట్ స్టోర్ అంటే ఒక డార్క్ స్టోర్ని కనుక మనం ఎస్టాబ్లిష్ చేయాలంటే అయ్యే ఖర్చు 80 లక్షలు. ఒక్క స్టోర్ నుంచి నెలకి 4 నుంచి 5 కోట్ల రూపాయల బిజినెస్ ఉంటుంది. వీళ్ళు ఇచ్చే పర్సంటేజ్ 3%. అంటే నెలకి 15 లక్షల సంపాదన, 80 లక్షల ఇన్వెస్ట్మెంట్ తోటి బ్లింకిట్ వాడు మీకు చూపిస్తున్నాడు. ఇప్పుడు ఏమవుతుంది అన్నది రియాలిటీ చెప్తాం. ఒక ఎక్స్ అన్న కంపెనీ ఉంది. ఆ ఎక్స్ అన్న కంపెనీ మంచి ప్రోడక్ట్ రెడీ చేస్తుంది, చెడ్డ ప్రోడక్ట్ రెడీ చేస్తుంది. మంచి ప్రోడక్ట్ బ్లింకిట్ వాళ్ళు, జాప్టో వాళ్ళు తీసుకుంటున్నారు అనుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది, బ్రిటానియా అన్న కంపెనీ బిస్కెట్లు రెడీ చేస్తుంది. ఈ బిస్కెట్లని టోటల్ సూపర్ మార్కెట్స్ వీటిలలో వీళ్ళు పంపిస్తారు. ఎప్పుడైతే, ఎందుకంటే ఒక 1000 స్టోర్స్ ఉన్న కంపెనీ బ్రిటానియా గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్ ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే, ఇది తీసుకోవాలి అనుకోండి, ఆల్ ఓవర్ ఇండియాకి వీళ్ళు 1,00,000 బిస్కెట్ ప్యాకెట్లు తీసుకుంటారు. ఇప్పుడు నేను 1,00,000 బిస్కెట్ ప్యాకెట్లు నేను ఆర్డర్ పెట్టినప్పుడు 20 రూపాయలు ఎంఆర్పి ఉన్న ఇది నాకు వచ్చేది ఎంతకి? 10 రూపాయలకి వస్తుంది ఎగ్జంప్షన్. లేదు, ఈ 10 రూపాయలు నాకు స్టోర్లో కనిపిస్తుంది. దీంట్లో వేరియంట్స్. ఇది ఒక బిజినెస్. నేను అమ్మేది ఎంతకి? 18 రూపాయలకి. స్ట్రైట్ అవే 80% ప్రాఫిట్ నాకు అనిపించేసింది. నెక్స్ట్, ఎక్స్పైరీకి దగ్గరగా ఉన్నవి. ఇవి మేజర్గా మనకి జరిగేది ఏంటి అంటే, ఐడి, పరోటా, దోసపిండి, పన్నీర్, మిల్క్ ఇలాంటివి ఉంటాయి కదా, వీటిల్లో మీరు ఇలాంటివి మేజర్గా చూడడానికి పాసిబిలిటీ ఉంది. వీళ్ళు చేసే యాక్టివిటీ ఏంటి అంటే, ఇప్పుడు 15 డేస్ ఎక్స్పైరీ అన్న ప్రోడక్ట్ ఉంటుంది. ఒక బ్యాచ్ రెడీ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాచ్లో 10,000 పీసులు రెడీ అవుతున్నాయి. కానీ నాకు మార్కెట్లో అంత డిమాండ్ లేదు. ఎందుకంటే మన వీధి చివర కిరాణా షాప్ దగ్గరికి వెళ్తే మాత్రము మీకు ఆ ప్రోడక్ట్ దొరకదు. వీడికి మార్కెట్లో డిమాండ్ లేదు. సో నా దగ్గర ఉన్న బ్లింకిట్ కానీ, జాప్టో కానీ, మన జియోమార్ట్ కానీ ఇలాంటి డార్క్ స్టోర్ దగ్గరికి వచ్చాడు. వచ్చి నాతో ఒక డీల్ చేస్తాడు. అరే, నా దగ్గర ఈ పరాటా ప్యాకెట్ ఒకటి ఉంది, 10,000 పీసులు ఉంటాయి నా దగ్గర వారానికి. నేను 3 రోజుల ముందు నీకు ఇస్తాను అది ఎక్స్పైర్ అవ్వడానికి. నీకు ఏ ప్రైస్ కావాలి, నాకే ప్రైస్ ఇస్తావు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 75 రూపాయలు కనుక ఎంఆర్పి ఉంది అనుకుంటే, ఇక్కడ నాకైన ఖర్చు ఎంత, దానిపైన కొంచెం ఒక 2%, 3%, 5% మార్జిన్ వేసుకుని అతను నా స్టోర్కి అది హ్యాండ్ ఓవర్ చేస్తాడు. అంటే 75 రూపాయలు ఉన్న ప్రోడక్ట్ నా దగ్గరికి వచ్చేది ఎంతకి అంటే 25 రూపాయలకి, 30 రూపాయలకి అనుకుందాం. ఇక్కడ అసలైన గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎవ్రీడే ఆర్డర్స్ ఏవైతే ఆ పరాటాకు వస్తుంటాయో అందరికీ కూడా అవి సప్లై అవ్వడం స్టార్ట్ అవుతుంది. దీంట్లో గొప్ప విషయం ఏం లేదు, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మోడల్ అనుకుందాం.
అంటే ఎక్స్పైరీకి దగ్గరగా ఉన్నది ముందుగా పుష్ చేస్తున్నారు. ఇక్కడ ఈ డార్క్ స్టోర్స్ ఆడే గేమ్ ఎలా ఉంటుంది అంటే, ఈరోజు నేను ఆర్డర్ చేశాను, ఈరోజు ఎక్స్పైరీ ఉంది, ఇది కూడా వచ్చేస్తుంది. 5 పీసుల పరాటా నేను పొద్దునుంచి కూర్చొని రాత్రి వరకు అయితే తినలేను కదా, నెక్స్ట్ డేకి అది ఎక్స్పైర్ అయిపోతుంది. అంటే ఆ ప్యాకెట్ని అక్కడ పడేస్తాం. పన్నీర్ అంటే ఫ్రెష్నెస్ ఉన్నవి ఏవైతే ఉంటాయో ఇవి. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ చేసే ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, దీంట్లో జరిగే మోసం ఏంటి అన్నది చెప్తాం. మోసం అనడం కన్నా బిజినెస్ టాక్టిక్ ఏంటి అన్నది చెప్తాం. జరిగేది ఏంటి అంటే, ఇక్కడ ఒక 100 గ్రామ్స్ బ్రిటానియా గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్ కాస్ట్ 20 రూపాయలు అనుకుందాం. నేను వచ్చి 1,00,000 పీసుల 100 గ్రామ్స్ బిస్కెట్ ప్యాకెట్స్ని నేను బ్రిటానియా కంపెనీకి ఆర్డర్ ఇచ్చాను. ఏమని చెప్పాను, నాకు బ్రిటానియా బిస్కెట్ గుడ్ డే కావాలి, క్యాష్యూది లేదంటే బటర్ది, కానీ నాకు ప్రైస్ వచ్చేటప్పటికి 22 రూపాయలు ఉండాలి, వెయిట్ వచ్చేటప్పటికి 90 గ్రాములు ఉండాలి. ఈ స్ట్రాటజీని మీరు ఒకసారి చూడాలి అనుకుంటే, దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్కి వెళ్ళి ఆ బిస్కెట్ ప్యాకెట్ని వెనక్కి తిప్పండి. జాప్టో నుంచో బ్లింకిట్ నుంచో ఆర్డర్ పెట్టే బిస్కెట్ ప్యాకెట్ ఉంటుంది కదా, దాన్ని వెనక్కి తిప్పి రెండింటిని కంపేర్ చేసి ఒకసారి చూడండి. ఈ పర్టికులర్ మోడల్లో వీళ్ళు ఆపరేట్ చేస్తారు. అంటే 100 గ్రాముల దగ్గర 90 గ్రాములు వచ్చింది, 20 రూపాయల దగ్గర 22 రూపాయలు అయింది, టు మ్యాచ్ ద కాంపిటీటర్ ప్రైస్. వీళ్ళు చేసేది ఏంటి అంటే, ఒక 2 రూపాయలు డిస్కౌంట్ ఇస్తారు. ఎప్పుడైతే ఈ 2 రూపాయలు డిస్కౌంట్ వాళ్ళకి వెళ్ళిందో, కస్టమర్ 2% అంటే 10% డిస్కౌంట్ నాకు వస్తుంది, సోల్డ్ అవుట్. నెక్స్ట్, ఇప్పుడు ఈ 2 పాయింట్స్ విన్న తర్వాత మీకు ఒకటి వస్తుంది కదా, ఓకే వీడు చేస్తున్న దాంట్లో తప్పేముంది అన్నది మీకు లేదు. ఎందుకు అంటే 10 minutes డెలివరీ. ఈ 10 minutes డెలివరీలో ప్రాసెస్డ్ ఫుడ్ హై రిస్క్లో ఉంటుంది. రీజన్ చెప్పడానికి ఏంటంటే, ప్రాసెస్ ఫుడ్లో ఏముంటుంది, మేజర్గా మీట్ అండ్ వెజీస్. ఇవి ఎన్ని నెలల కిందట తయారు చేసి అక్కడ పెట్టారో తెలియదు. మీ దగ్గరకు వచ్చేటప్పటికి యూ మే ఫీల్ దట్ ద టెంపరేచర్ ఆఫ్ ద ప్యాకెట్ ఈస్ రియలీ గుడ్ అండ్ ఐ డు నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ ద టేస్ట్. బట్ ఈ ప్రాసెస్ ఫుడ్ని అక్యురేట్గా ఉంచడం కోసము వాళ్ళు చేసే ప్రాసెసింగ్ని ఎంత హజార్డియస్గా వీళ్ళు ప్యాక్ చేసి ఈ డార్క్ స్టోర్స్లో పెడతారో ఒకసారి చూసుకోండి. ఈవెన్ చాలాసార్లు అయితే మాత్రము డైరెక్ట్గా ఎక్స్పైర్ అయిపోయిన ప్రోడక్ట్స్ వస్తాయి, యూజ్ చేసిన ప్రోడక్ట్స్ కూడా వస్తాయి. దీన్ని నుంచి మనము సేఫ్ అవ్వడం కోసం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి అంటే, మోస్ట్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయితే తప్ప ఈ డార్క్ స్టోర్స్ నుంచి ఆర్డర్ పెట్టకండి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, పాసిబిలిటీ ఉంటే మీ దగ్గరలో ఉన్న సందు చివర కిరాణా షాప్కి వెళ్ళి మీకు కావాల్సిన ప్యాకెట్ ఒకటి తీసుకోండి. నెంబర్ 3, ఎప్పుడైతే మీరు ప్రాబ్లమ్ని చూస్తారో అక్కడ వాడికి పెడితే సింపుల్గా, అంటే కస్టమర్ కేర్కి కనుక కాల్ చేస్తే వాళ్ళు చేసేది ఏంటి అంటే రిఫండ్ ఇవ్వడం మాత్రమే చేస్తారు. మీ డబ్బులు మీకు వచ్చిన తర్వాత మీరు సైలెంట్గా ఉంటారు. ఈ డార్క్ స్టోర్స్లో మీ డబ్బులు మీకు ఒకసారి వాడు రిఫండ్ చేశాడు అంటే మీరు సైలెంట్గా ఉంటారు. ఆ ప్రోడక్ట్ మళ్ళీ ఎవరో ఒకరికి వాడు అంటగట్టే ఛాన్సెస్ అనేవి చాలా బాగా ఉంటాయి. ఇలాంటిది ఏదైనా వచ్చినప్పుడు మీరు రిఫండ్ పెట్టకండి. దాన్ని తీసుకొని కన్జ్యూమర్ కోర్టులో ఒక పిల్ ఫైల్ చేయండి. 6 నెలలు నడిస్తే నడిచింది, 200 రూపాయల గురించి మీరు 6 నెలలు వెయిట్ చేస్తే నష్టం లేదు. ఒక హియరింగ్లో ఆ డార్క్ స్టోర్స్ అన్నిటికీ దెబ్బలు పడడం స్టార్ట్ అవుతాయి. ఈరోజు ఈ డార్క్ స్టోర్స్ని నమ్ముకుని కొన్ని వేల కిరాణా షాప్స్ రోడ్డున పడ్డాయి. అంటే షాప్స్ తీసేశారు. డీమార్ట్ కావచ్చు, హైపర్ మార్ట్స్, ఇప్పుడు నేను చెప్పేది ఇలాంటి హైపర్ మార్ట్స్లో మీరు తీసుకునే వస్తువుల్లో ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది ఒకసారి చూసుకోండి. లేస్ ప్యాకెట్ కనుక మనం ఒకసారి ఆలోచిస్తే, మీరు బయట కిరాణా షాప్కి వెళ్ళి తీసుకునే లేస్ ప్యాకెట్లో 100 రూపీస్కి వాడు 50 గ్రామ్స్ ఇస్తే, మీరు డీమార్ట్ నుంచి తీసుకునే
లేస్ ప్యాకెట్లో వాడు అదే 100 రూపీస్కి 45 గ్రామ్స్ ఇస్తాడు. లేదు అదే 50 గ్రామ్స్ ప్యాకెట్ మీకు 150 రూపాయలకి దొరుకుతుంది. 150 రూపాయలు ఎంఆర్పి వేసినంత మాత్రాన అది ఎంఆర్పి అవుతుందా ఒకసారి చూసుకోండి. మనకున్న వర్క్కి మనం అనుకుంటాము ఆర్డర్ పెట్టుకుంటే వస్తుంది అనేసి, కానీ ఒక చిన్న ఎఫర్ట్ ఇస్తే కొన్ని లక్షల మంది మీ పేరు చెప్పుకొని 2 పూటల అన్నం తింటారు. ఈ డార్క్ స్టోర్స్ ఏవి కూడా ప్రాఫిట్లో లేవు. వీళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం కూడా టోటల్ లాస్లోనే కనిపిస్తుంది. అండ్ ఇన్వెస్టర్స్ ఎవరు కూడా డబ్బులు సంపాదించట్లేదు. మోర్ ఓవర్ చేసేది ఏంటి అంటే ఆల్రెడీ 100 ఏళ్ళ నుంచి మన కిరాణా షాప్స్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మొత్తానికి తీసేస్తున్నారు. అంటే నేను బాగుపడను, ఎవడూ బాగుపడకూడదు అన్న కాన్సెప్ట్ తోటి ఈ డార్క్ స్టోర్ కాన్సెప్ట్ అనేది బయటకు వచ్చింది. పాష్నెస్ కన్నా ఫ్రెండ్లీనెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి లెట్స్ వాక్ టువర్డ్స్ ద నియరెస్ట్ గ్రోసరీ స్టోర్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు కొంచెం యూస్ఫుల్గా అనిపించినా సరే నాకు ఒక లైక్ ఇచ్చి మీరు నెక్స్ట్ ఏ వీడియో చూద్దాం అనుకుంటున్నారు అన్నది ఒక్కసారి నాకు కమెంట్లో చెప్పండి. అండ్ మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరింత బెటర్ వీడియోస్తో రావడానికి నా వంతు ట్రయల్ నేను చేస్తూ ఉంటాను. గుడ్ డే.